ఏంటి మొత్తం తినేవా రాజు గారు ఇది అవసరానికి వాడుకోవచ్చు ఆకలేస్తే తిను తిను రాజు గారు ఈ బంగారం పట్టుకెళ్ళి చెల్లమ్మకి ఇచ్చేసావు నేను తొండ తొలకు చెప్తానండి మాగో నన్ను చెల్లమ్మా ఇదిగో బంగారం పెట్టుకో పెట్టుకో ఎక్కడ ఎత్తుకోవాలరా మరి పెట్టుకోండి చెవులు పని చేస్తలేదు నీకు అమ్మ చెల్లమ్మా అన్నయ్య అలా కాదు కానీ నీళ్ళు గారిపోతుంది అంటేనమ్మ ఇప్పుడే తయారైంది జాతగా పెట్టుకో గట్టుకెట్టుకో అమ్మ చెల్లమ్మా అంటేనమ్మా ఇప్పుడే కాక మీద తీసుకొచ్చేసాను కాక మీద తీసుకొచ్చారా గట్టి కట్టుకోమ్మా జారిపోద్దమ్మా మూడు ఉన్నాయి అంటేనమ్మా మూడుగా పూసేమమ్మా దాన్ని అమ్మ చెల్లమ్మా బంగారం ఇచ్చేసారు కాబట్టి నీ ఆవుని ఏదో నాకు ఇస్తే నేను తోలుకుపోయి మా రాజుగారు కప్పు చెప్పేస్తానమ్మా అలాగని వెళ్ళొస్తానయ్యా ఎందుకు ఆవులి తోలయ్యమ్మా ఎలా పంపమ్మా బాబు తులసిపోయి ఇంకానే అమ్మాశీలమ్మా ఎక్కడికి వెళ్ళిపోతున్నా అందుకు వెళ్ళొస్తారా కాశీ యాత్ర వెళ్తానయ్యా కాశీ యాత్ర వెళ్తావా అవునయ్యా అమ్మాశీలమ్మా నేను ఎప్పటి నుంచో పుట్టిన కాడి నుంచి వెళ్దాం అనుకున్నాను వెళ్ళకపోతున్నానమ్మా నువ్వు ఎలాగ వెళ్తున్నావు కాబట్టి వస్తావు కేజీ తెచ్చిపెట్టమ్మా అదే పుణ్యమమ్మా చేసుకుంటూ వస్తుంది అంటేనమ్మా అక్కడక్కడ చిన్న పాపాలు చేశారమ్మా నువ్వే కానీ నాకు పుణ్యం ఇచ్చావనుకో జిమ్ వేస్తానమ్మా అలాగే జాతకెళ్ళమ్మా జాతకి అమ్మశీలమ్మా ఆ మెట్లు ఎక్కినప్పుడు దిగేటప్పుడు చేస్తా అమ్మశీలమ్మా యారా మైకా మైక్ అంటవరా అరే నాయన ఆనాడు గొల్లల గోపన్నకి ఆవుని తోట దాన పోసి 7 అడుగులు వెనక్కేసి అంత దానమైంది గోయిందా నేనయ్యో నా రాజా ఆవుల మెల్లోలే తాడు పెట్టేడమ్మా తాళి కొట్టేడమ్మా అయ్యో నా రాజా శేషాద్రి పర్వతమో తోలికెళ్ళాడమ్మా రాజు శేషాద్రి పర్వతమో తోలికెళ్ళాడమ్మా చూడండమ్మా శేషాద్రి పర్వతాన్ని మేపుతా ఉన్నాడు గొల్లల గోపన్న ఉత్తర వచ్చేసి పై మీద వస్త్రంబో కింద భరేసాడా ఈ సాపరాల మీద పక్కేసేనాడా పై మీద వస్త్రంబో పక్కేసేనాడు సాపరాల మీద నిద్రపోతున్నాడు సాపరాల మీద నిద్రపోతున్నాడు గొల్లల గోపన్న ఆ శ్రీపమ్మ కళ్యాణి మీసమేసాయామురా చూసిందిరా నాయన నాలుగా పక్కలేరా నాయన పారైన చూసేనురా నాయన పారైన చూసేరు ముందరాబు వెనకాల తోడ త్వరగమ్మ చెత్తదమ్మ వెళ్ళిపోకుండా ఇష్టముత్తున్న నా పుట్టగాడికి వెళ్ళి పుట్ట మీద 4 కాలు తెరిచి పుర్లిచ్చి పాలిచ్చేతుందో పాలిచ్చేతుంది విష్ణుమూర్తి పాలు తాగుతున్నాడు భగవంతుడికి పాలు ఇచ్చేసిందమ్మా పరమడ శ్రీనివాసరావు గారు నాయన 7 గొల్ల వారి కదా మాచమున 101 రూపాయి కానుక ఇచ్చారు వారిని వారి కుటుంబాన్ని దుర్గా తల్లి రాజరాజేశ్వరి 7 గొల్ల వారి బంగా తల్లి ఎల్లప్పటి కాదుగా ప్రహలే ఆనాడు నాయన పురులిచ్చి ఆవు పాలు ఇచ్చేస్తా ఉందంట పొట్టలో నా ఇష్టముతో చక్కగా